మా ఈటెల రాజేందర్ గారు ప్రజల పక్షాన నుండి ప్రజల గురించి పోరాడే వ్యక్తి మా ఈటెల రాజేందర్ గారు. అతని మీద నువ్వు అనిశ్చిత వ్యాఖ్యలు చేసినావు. ఈటెల రాజేందర్ గారు ప్రజలతోటి గెలుపొందిన వ్యక్తి, ప్రజల మెప్పు పొందిన వ్యక్తి. ఆయన మీద నువ్వు వ్యాఖ్యలు చేయడం సరికాదు. నువ్వు టీవీ డిబేట్లలో కూర్చొని నీకు ఇష్టం ఉన్నట్టు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటే వాళ్ళ మెప్పు కోసం నువ్వు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. నువ్వు ప్రజల గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? నువ్వు ఎప్పుడైనా ప్రజల గురించి ఈ సమస్య ఉన్నదని చెప్పి ప్రజల గురించి ఎప్పుడు ఏనాడు మాట్లాడలేదు. మేము ప్రజల గురించి మాట్లాడిన వ్యక్తి మీద నువ్వు మాట్లాడడం సరికాదు. ఇప్పుడు ఈ హైడ్రా పేరు మీద నడుస్తున్న హైడ్రా పేరు మీద ఈ సామాన్య ప్రజలు 60 గజాలు 70 గజాలు 40 గజాలలో ఉంటున్న ఇళ్లలో కూర్చివేదనకి వచ్చినప్పుడు వాళ్ళకు నోటీసులు ఇస్తున్నప్పుడు దాని మీద స్పందించిన మా ఎంపీ గారి మీద నువ్వు వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇప్పుడు ట్రిబుల్ జీవోలో కానీ పెద్ద పెద్ద బడాబాబులు నాలాలలో చెరువులు కబ్జా చేసి కడుతుంటే వాళ్ళ మీద నువ్వు మాట్లాడకుండా ఈ సామాన్య బడుగు బలైన వర్గాల ప్రజల మీద నోటీసులు ఇస్తున్న వాళ్ళ మీద మాట్లాడతావు. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు పెద్ద పెద్ద బడాబాబులకు సపోర్ట్ చేస్తున్నావా? సామాన్య ప్రజలకు సపోర్ట్ చేస్తున్నావా? నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలి. ఇవన్నీ కాంగ్రెస్ ఆడిపిస్తున్న డ్రామా ఇదంతా. కాంగ్రెస్ వాళ్ళు మనకు పథకాలు పేరు పెట్టి 6 పథకాలు 400 గ్యారెంటీలు ఇచ్చిరు. ఆ గ్యారెంటీలు అమలు చేయకుండా వాళ్ళు కాంగ్రెస్ తరఫున మాట్లాడి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. హైడ్రా అనేది జనాలని డైవర్షన్ చేసే ప్రాజెక్ట్ ఇది, కానీ జనాలకు మెప్పు పొందే ప్రాజెక్ట్ కాదు ఇది. ఇది మొత్తం జనాలు ఏ విధంగా అయితే ఈ అందరూ క్వశ్చన్ చేస్తారు, ఈ పథకాలు ఏమైనా క్వశ్చన్ చేస్తారని చెప్పి దాని మీద దృష్టి మళ్లించడానికే ఈ హైడ్రా మామూలుని భయపెట్టిస్తుంది. ఈ నాగేశ్వరరావు గారు మన ఈటెల రాజేందర్ మీద చేసిన వ్యాఖ్యలు బేషరతుగా వాపసు తీసుకోవాలి. దీనికి ఒకవేళ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఇది తగిన బుద్ధి చెప్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.